రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి మనసు చంపుకొని బతకలేనమ్మా. రాజేశ్వరి నా తప్పుని క్షమిస్తుందని ఎంతో ప్రయత్నించాను. తన మనసు మారుతుందని ఎదురుచూశాను. సహనానికి మించి ఓపిక పట్టాను. కానీ ఆమెలో ఎలాంటి మార్పు లేదు. మీ పిన్ని నన్ను ఓ మనిషిగా కాదు కదా, బండరాయిలా కూడా చూడడం లేదు. కనీసం ఇంట్లో చెత్తకున్న విలువ కూడా లేదు. తనకి నేను ఇచ్చిన ఆస్తి కావాలనుకుంది కానీ నన్ను అర్థం చేసుకోలేదు. తను గెలవడం కోసం నన్ను శత్రువులా చూస్తుంటే తన కోసం నేను ఓడిపోయేవాణ్ణి. కానీ నన్ను ఒక పురుగులా చూస్తుంది. అక్కడికి వెళ్ళి పురుగులా బతకాలా, లేదంటే ఇక్కడే ఉండి మనిషిలా ఉండాలా? మీరే చెప్పండి. నేను మీ అమ్మకి తీరని ద్రోహం చేసినా కూడా పెద్ద మనసుతో క్షమించిందే తప్ప నన్ను బాధ పెట్టలేదు. నా వల్ల ఎన్నో అవమానాలు భరించింది తప్ప నాపై ప్రతీకారం తీర్చుకోలేదు. నేను ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వస్తే ఆదరించి ప్రేమగా చూసుకుంటుంది. నాకు కావాల్సింది ఆస్తి అంతస్తు కాదు, మనశ్శాంతి. కాబట్టి మీ అమ్మని నేను దూరం చేసుకోలేను అని అంటాడు చక్రధర్. దాంతో అవని, మీ బాధ నాకు అర్థమైంది నాన్న. కానీ మీరు కోరుకున్న మనశ్శాంతి కోసం సమస్యని పెద్దది చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటుంది అవని. అవును మామయ్య, మీరు కాస్త పెద్ద మనసు చేసుకుంటే పరిష్కారం దొరుకుతుంది అని అంటాడు అక్షయ్. దాంతో చక్రధర్ అక్షయ్ దగ్గరికి వెళ్ళి అతని చేతులు పట్టుకొని, ఇవి చేతులు కాదు అల్లుడు గారు, ఇవి కాళ్ళు అనుకోండి. నా నిర్ణయాన్ని మార్చుకోమని దయచేసి చెప్పొద్దు. మీరేం చెప్తే అది చేస్తాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను మీనాక్షి దగ్గరే ఉంటాను. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ బోరున ఏడుస్తారు చక్రధర్. దాంతో అవని ఏం మాట్లాడలేకపోతుంది. సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే నాన్న నిర్ణయంతో ఆ సమస్య ఇంకా పెద్దదైంది. ఇప్పుడు పిన్ని కోపాన్ని ఎలా తగ్గించాలి? భరత్ అమ్మకి దూరం కాకుండా ఏం చేయాలి? మా అమ్మే పల్లవి కన్న తల్లి అని పల్లవికి ఎలా చెప్పాలి అంటూ ఆలోచనలో పడుతుంది అవని. ఇక భరత్ ఆఫీస్కి వెళ్తుంటే ప్రేమ కురిపిస్తుంది మీనాక్షి. చాలని జీతంతో మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానమ్మా అని బాధపడుతుంటాడు భరత్. ఇంతలో పెద్ద కంపెనీ నుంచి భరత్కి కాల్ వస్తుంది. మీ ప్రొఫైల్ నచ్చింది, సెలెక్ట్ అయితే 2 లక్షల జీతం అంటూ బంపర్ ఆఫర్ ఇస్తారు. దాంతో సంబరపడిపోతాడు భరత్. ఇంటర్వ్యూకి వెళ్తూ తల్లి కాళ్ళకి మొక్కుతాడు భరత్. ఇక బయటకు వచ్చేసరికి ఎదురుగా చక్రధర్ వస్తాడు. అతని చూసి ఆగిపోయిన భరత్ ఆగ్రహంతో ఊగిపోతాడు. ముఖ్యమైన పనిపై బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదురొస్తే అశుభమే తప్ప శుభాలు జరగవని లోపలికి వెళ్ళిపోతాడు భరత్. అపశకునం ఎదురైతే వెనక్కి వచ్చి నీళ్లు తాగి వెళ్ళమంటారు. నేను ఆ పని చేశానంటూ చక్రధర్ని అవమానిస్తాడు భరత్. ఇక మరోవైపు బిల్డింగ్ మెటీరియల్ రాకపోవడంతో వర్కర్స్ పనులు ఆపేస్తారు. ఏమైందని కంగారు పడుతుంటే మెటీరియల్ ఉన్న లారీని తీసుకొని కమల్ ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా నువ్వు లారీ వేసుకొని వచ్చావు అని శ్రీకర్ అక్షయ్లు అడగడంతో ఓనర్తో డ్రైవర్ గొడవపడి లారీ ఆపేశాడు. మనకి పని ఆలస్యం అవుతుందని లారీ వేసుకుని వచ్చేసా. వాళ్ళని మేనేజ్ చేశానులే అని అంటాడు కమల్. దాంతో అన్నదమ్ములు మురిసిపోయి నువ్వు సూపర్ రా కమల్ అని పొగిడేస్తారు. ఇక అటు భరత్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇక ఇంటర్వ్యూలో 3 రౌండ్లు ఉంటాయి. మూడో రౌండ్ చైర్మన్ గారితో ఉంటుంది. ఆయన ఓకే అంటే మీకు జాబ్ వచ్చేసినట్టే అని చెప్తాడు మేనేజర్. ఇక మొదటి రౌండు 2 రౌండ్లు కంప్లీట్ కావడంతో చైర్మన్ క్యాబిన్కి వెళ్తాడు భరత్. ఆ చైర్మన్ ఎవరో కాదు, భరత్ కన్న తల్లి రాజేశ్వరి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు భరత్. ఇంటర్వ్యూలో నేను అన్ని రౌండ్స్ పాస్ అయ్యాను. ఫైనల్గా మీ దగ్గర 3వ రౌండ్ ఉంది. మీరు నాకు జాబ్ ఇస్తే కష్టపడి పని చేస్తాను. నా శక్తికి మించి కంపెనీకి మంచి పేరు తెస్తాను. నన్ను నమ్మండి అని అనేసరికి కుర్చీలో నుంచి గిర్రున ఇటు తిరిగి భరత్కి షాక్ ఇస్తుంది రాజేశ్వరి. ఆమెను చూడగానే నీలాంటి దరిద్రపు మొహాలను జీవితంలో చూడను అని గతంలో ఆమె అన్న మాటలు గుర్తు చేసుకొని వెళ్ళిపోతుంటాడు భరత్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది రాజేశ్వరి. అంటే అది, నాపై మీకెంత కోపం ఉందో తెలుసు. ఈ కంపెనీ మీదని తెలియక వచ్చాను. మీరు నన్ను మెడపట్టి గెంటేయకముందే వెళ్ళిపోతే మంచిదని వెళ్ళిపోతున్నా అని అంటాడు భరత్. కోపాలు ఆవేశాలు అవన్నీ పర్సనల్ లైఫ్కి సంబంధించినవి, కానీ ఇది బిజినెస్. ఇక్కడ టాలెంట్ మాత్రమే చూస్తాను. టాలెంట్ ఉంటే శత్రువుని కూడా గౌరవించడం నా పాలసీ. నువ్వు ఈ ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్ని కంప్లీట్ చేశావంటే నేను ఇచ్చే జాబ్కి కావాల్సిన క్వాలిటీస్ నీకున్నాయని అర్థం. ఈ ఆస్తి అంతస్తు అన్నీ నా భర్త చక్రధర్ నాకు రాసి ఇచ్చేశారు. ఆ చక్రధర్ కానీ అతని మనుషులు కానీ మళ్ళీ నా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోకుండా ఉండాలంటే అతన్ని ద్వేషించే నీలాంటి వాడు ఉంటేనే ఈ ఆస్తులు బిజినెస్ని సేఫ్గా ఉంచుకోగలుగుతాను. కాబట్టి నీకు నేను జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాను. రేపే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు అని ఆల్ ది బెస్ట్ అంటూ భరత్కి చెయ్యి అందిస్తుంది రాజేశ్వరి. కొడుకు అని తెలిసిన తర్వాత తొలిసారి కన్న కొడుకు స్పర్శ తగలడంతో ఎమోషనల్ అవుతుంది రాజేశ్వరి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అని సంబరపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భరత్. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ చేతిని చూసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇక మరోవైపు పల్లవి అమ్మని సంతోషంగా ఉంచడం ఎలా, వెళ్ళిపోయిన డాడీని మళ్ళీ వెనక్కి తీసుకొని రావడం ఎలా, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలో తెలియడం లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో శ్రియ వచ్చి పల్లవి చేతిలో ఉన్న కాఫీ కప్పును లాక్కొని మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని రా అని అంటుంది. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా, వెధవ బిల్డప్ ఇచ్చావంటే మర్యాదగా ఉండదు అంటూ చిందులు తొక్కుతుంది పల్లవి. ఇంతలో ఏం జరిగింది అంటూ ఎంట్రీ ఇస్తారు పార్వతి, అవనిలు. శ్రియ చేసిన దాన్ని పల్లవి చెప్పడంతో పల్లవి ఇంటి పనులు చేస్తుంది కదా అని ఏది పడితే అది చెప్తావా, ఇంత ఎండలో ఎలా వెళ్తుంది, తప్పు కదా అని అంటుంది అవని. ఆ మాటతో శ్రియ, ఇప్పుడు తెలిసింది పల్లవిని సొంత చెల్లెలు కాబట్టి నువ్వు పల్లవిని వెనకేసుకొస్తున్నావు, మీ ఇద్దరి తండ్రి ఒక్కరే కాబట్టి నన్ను దూరం పెడుతున్నారు అని మొత్తం కక్కేస్తుంది శ్రియ. ఇక రేపటి ఎపిసోడ్లో భరత్కి మంచి జాబ్ వచ్చింది, ఎక్కడో కాదు రాజేశ్వరి ఆఫీసులో జనరల్ మేనేజర్గా. భరత్ని మార్చడానికి రాజేశ్వరి ప్రయత్నిస్తుంది, తను ఏం చేస్తుందోనని భయంగా ఉంది అంటూ అవనికి ఫోన్ చేసి చెప్తాడు చక్రధర్. దాంతో ఉన్న సమస్య అయిందే అంటూ అవన్నీ నోరెళ్ళబెడుతుంది. మరి ఏం జరగబోతుంది అందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.